తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక మొత్తం మన మినిస్టర్స్ టీం అందరూ ఆ రోజు బాధ్యతలు తీసుకున్నారు. సంధ్యారాణి గారు నిన్న ఏకాదశి మంచి రోజు అని కూడా వారు సెక్రటేరియట్లో కూడా అడుగు పెట్టి మన కాన్స్టిట్యుయెన్సీకి ఫస్ట్ టైం మినిస్టర్ బాధ్యతలు తీసుకున్నాక వస్తున్నారు. వారికి మొట్టమొదటిగా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ, వారికి ఎంత మంచి అవకాశం వచ్చిందో, ఎంతో మందికి సేవ చేయటానికి అవకాశం వచ్చింది. మీరందరూ మీరు సంధ్యారాణి గారు మంచి పదవుల్లో ఎప్పుడు ఉండాలని, ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎంతో నమ్మకంతో, అభిమానంతో సాలూరు ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చి బాధ్యతలు పెంచారని అనుకుంటున్నాను. నేను ఈరోజు గిరిజన శాఖ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2 శాఖలు ఇచ్చారు. ఈరోజంటే మన జిల్లాలు విడిపోయి ఉండొచ్చు, కానీ ఇంకా మేమైతే మన జిల్లానే అనుకుంటాం. మనకి ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా అని ఎప్పుడు ఆ దీనిలోనే ఉంటాం. నిన్న సెక్రటేరియట్లో మొట్టమొదటిసారిగా ఫైల్ మీద సంతకం పెడుతూ హాస్టల్స్లో గిరిజన విద్యార్థుల మరణాలు కానీ, లేదా బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ, అన్ని హాస్టల్స్లో విద్యార్థుల మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఇంతకు పూర్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏఎన్ఎంస్ని పెట్టి పర్యవేక్షణ చేసేవాళ్ళో అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి హాస్టల్లో ఏఎన్ఎంని ఏర్పాటు చేయాలని మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని మా గురువు గారు, మాజీ కేంద్ర మంత్రులు అశోక్ గత్రాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఆయనకు కూడా ఆ మాట చెప్పి చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఎంతో అట్టహాసంగా చేస్తామని అందరూ అన్నా కూడా అమ్మగారికి ఒంట్లో బాగలేదు కాబట్టి ఇది మనం చేయడం కరెక్ట్ కాదు. మనం వచ్చి మిమ్మల్ని పలకరించి మాత్రం వెళ్తాం. ఈరోజు అట్టహాసం ఏమి చెయ్యొద్దని అందరినీ రిక్వెస్ట్ చేసాం. దయచేసి అందరూ మందించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మేడం గారి ఆరోగ్యం కూడా బాగుంది, కొంచెం నెమ్మదిగా కోరుకుంటున్నారు కాబట్టి మనం అట్టహాసం తర్వాత చేసుకోవచ్చు మేడం గారు వచ్చిన తర్వాత. అలాగే మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యేనైనా మంత్రినైనా మీ ఆడపడుచుని, మీ అందరి ఆడబిడ్డని. కాబట్టి అందరు కూడా, అంటే ముఖ్యంగా ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి ఈ శాఖల్లో మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా చాలా నిర్లక్ష్యం, అవినీతి ఎన్నో పేరుకుపోయాయి. ఇవన్నీ కూడా ఐటీడీఎల్ని తెరిపించాలి, ఐసిడిఎస్లు ఈ రెండింటి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, గిరిజన శాఖలో ఉన్నటువంటి చాలా రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యా వైద్యానికి పూర్తిగా కుంటుపడిపోయినాయి. విద్యా వైద్యం అంటే గిరిజనులకి అందరం ద్రాక్షలా అయిపోయింది. నాకు తెలిసినట్టయితే ఈ ప్లెయిన్ ఏరియాలో కూడా అందరి ద్రాక్ష అయిపోయింది. ఈ మధ్యకాలంలో స్కూల్స్ మర్జ్ చేయడం, పిల్లలు డ్రాప్ అవుట్స్ పెంచడం, అలాగే హాస్పిటల్స్ని సరిగ్గా చూడకపోవటం, మందులు సక్రమంగా ఇవ్వకపోవడం, నిధులు సక్రమంగా ఖర్చు పెట్టకపోవటం, అలాగే ఐటీడీఎల్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, ఇవన్నీ కూడా ఒక్కటొకటిగా పెద్దల సహకారంతో మనం అన్నీ చేసుకెళ్దాం. ముఖ్యంగా ఈ సైకో జగన్ ఎన్ని ఆస్తులు ఉంచాడో, ఎన్ని తగలబెట్టాడో, ఎన్ని అమ్మేశాడో, ఎన్ని తాకట్టు పెట్టాడో తెలియదు. కాబట్టి ఒక క్యాబినెట్ అయితేనే ఇవన్నీ కొన్ని తెలుస్తాయని నా ఉద్దేశం. అప్పుడు మనం ఒక్కొక్కటిగా ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాలి, అభివృద్ధి పదంలో నడుపుకోవాలి. మన విజయనగరం జిల్లా అంటే ఇంతకు పూర్వం ఏంటంటే మనం ఉత్తరాంధ్రలో ఇప్పుడు మనం ఒక కేంద్ర మంత్రి వచ్చారు, కొంతమంది రాష్ట్ర మంత్రులు ఉన్నాం, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా వచ్చారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర అంటే వెనుకబడింది కాదు, మనం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందుతున్నామని ఇంతకు పూర్వం పెద్దలు అశోక్ గత్రాజ్ గారు చెప్పినట్టుగా ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ మన అభివృద్ధి పథంలోకి వెళ్తామని
పూర్తి నమ్మకం నాకుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ సోదరుడు, మమ్మల్ని ఎక్కడైనా ఎంత అభిమానించే మిత్రులు మీరంతా. ఎక్కడైనా ఏదైనా సమాచారం మీకు అందినట్టయితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే, ముఖ్యంగా ఎందుకంటే నా 2 శాఖలు కూడా కొంచెం సున్నితమైనవి, ప్రాధాన్యమైనవి. ఓ పక్క గిరిజనులు, ఇంకో పక్క మహిళలు, పిల్లలు, చిన్నపిల్లలు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటి మీదకి మేము పరిశీలించే విధంగా ప్రయత్నాలు చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నిన్న సీఎం గారితో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఫీడర్ అంబులెన్స్ దయచేసి మళ్ళీ ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేశాం. ఖచ్చితంగా ఒప్పుకున్నారు సీఎం గారు. ఎందుకంటే డోలీ కష్టాలు అంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేని దగ్గర ఫీడర్ అంబులెన్స్లో కిందకు తీసుకొచ్చేవాళ్ళం. గిరిజన గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందండి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన గిరిజన గర్భిణీ వసతి గృహానికి. సాలూరులోనే ఏర్పాటు చేశాం అది. అయితే అది పార్వతీపురంలోని ప్రతి దగ్గర, సాలూరులో చూసిన తర్వాత ఒక మోడల్ ప్రతి దగ్గర చేసాం. పౌష్టికాహారం ఇచ్చి ఆ గర్భిణిని హాస్పిటల్ తీసుకెళ్లి సుఖంగా డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్లి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో వాళ్ళ గమ్యానికి చేర్చేవాళ్ళమండి. ఈ రోజు గత 5 సంవత్సరాలుగా అది లేకుండా పోయింది. మళ్ళీ డోలీ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఎలా అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే తలుచుకుంటే, ఈ నవయుగంలో రాకెట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఒక్క మెసేజ్ పెట్టి విషయాలు తెలుసుకున్న టైంలో కూడా ఒక జంతువుల్లాగా ఒక గిరిజన మహిళ రోడ్డు మీద 10 మంది మధ్యలో ప్రసవ వేదన అనుభవిస్తూ ప్రసవించడం అనేది ఒక గిరిజన మహిళగా చాలా సార్లు బాధపడ్డాను, సిగ్గుపడ్డానండి. ఆ కష్టాలు లేకుండా ఖచ్చితంగా ఎవరైతే హిల్ టాప్ లో ఉంటారో వాళ్ళని క్రిందకు తీసుకొచ్చి ముందుగానే పౌష్టికాహారం ఏర్పాటు చేసి వసతిగృహంలో ఉంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామండి. ఖచ్చితంగా గిరిజనులకు కావాల్సింది విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లండి. ఈ 5 ఉంటే ఖచ్చితంగా 80 నుంచి 90% కష్టాలు తీరుతాయన్నది నా తాలూకా ముఖ్యమైన ఉద్దేశం అండి. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయగలుగుతామని నేను మాట ఇవ్వగలుగుతానండి. వాళ్ళు తర్వాత వచ్చారండి. వాళ్ళకి జిఐడి నుండి కబురు రాలేదన్నారు. వాళ్ళు నిన్న సాయంత్రం వచ్చి మళ్ళీ కలిశారండి. మార్నింగ్ కూడా వచ్చి కలిశారు. త్వరలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి కదండి, త్వరలో మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఒకటి చెప్పారు, ఎక్కడ కక్ష సాధింపులు మనకొద్దు. వాళ్ళు గత 5 సంవత్సరాలు చేసింది కేవలం కక్ష సాధింపులు. మొత్తం ఎక్కడ బిల్డప్ లేదు, అన్ని కూలదాల్చడం, కక్ష సాధింపులు, కొట్టడం, కేసులు పెట్టడం, ఇవే ఉన్నాయి. ఇప్పుడు మేము అది చేయదలుచుకోలేదండి. అది కార్యకర్తలు కానీ, అటువైపు వైసీపీ కార్యకర్తలైనా సరే, ఎవరైనా కానీ. ఎందుకంటే మనకి ఈరోజు 175 సీట్లో 164 వచ్చాయి. అంటే 93% మనకు సీట్లు వచ్చాయి. అంటే ప్రజల పూర్తి విశ్వాసంతో ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజల కోసం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని మమ్మల్ని అందరినీ కూడా, ముఖ్యంగా ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో విజయనగరంలో మా సోదరిని 61,000 మెజార్టీతో గెలిపించారు. అంటే ఈ మెజార్టీలు ఎలా ఉన్నాయో మీరు ఒక్కసారి చూసుకుంటే, ప్రజలందరినీ మమ్మల్ని దీవించారు. కాబట్టి ఎవరి మీద మాకు కోపాలు ఉండవండి. పని చేసుకెళ్తాం, కక్ష సాధింపులు ఉండవు. ఏదైనా ఎక్కడైనా జరిగితే చట్టపరంగా చర్యలు ఉంటాయండి.